తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజుల సమయం కూడా లేకపోవడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాలు ముమ్మరం చేశారు. ఈ నెల 30న పోలింగ్ ఉండడంతో ప్రచారం నిర్వహించుకోవడానికి కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రధాన పార్టీల నేతలందరూ సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. అరుణ్, చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుందంటారు అన్ని ప్రధాన పార్టీల నేతలు? రైట్ సుజాత, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఎన్నికల సమయం దగ్గర పడుతుందో కూడా ప్రధాన పార్టీల నాయకులు ప్రధాన నాయకులు అందరూ కూడా ఇప్పటికే కూడా ప్రచారం నిర్వహించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటన చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించి కూడా కాంగ్రెస్ టీసీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే కూడా అన్ని నియోజకవర్గాల్లో తన సభలను ఏర్పాటు చేసి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జోసి నింపినటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు రేవంత్ రెడ్డి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ ఖానాపూర్ తో పాటు ఆసిఫాబాద్ అదే విధంగా కూడా బెల్లంపల్లి బహిరంగ సభలలో కూడా పాల్గొనడం జరిగింది. అదే విధంగా కూడా కేసీఆర్ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 10 నియోజకవర్గాలలో దాదాపు 9 నియోజకవర్గాలలో ఇప్పటికే కూడా తన ఆశీర్వాద సభల ద్వారా కూడా ప్రజలు ప్రసంగించడం జరిగింది. ఈ రోజు మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల అభ్యర్థి నడిపల్లి దివాకర్ రావుకు సంబంధించి కూడా ఆయన నస్పూర్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రజా ఆశీర్వాద సభలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మరికొన్ని గంటలలో కూడా ఈ సభలో పాల్గొని ఏదైతే అభ్యర్థి నడిపల్లి దివాకర్ రావు మద్దతు కూడా ఈ సభలో పాల్గొనడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే మొత్తం ప్రచారాలకు సంబంధించి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారాలకు సంబంధించి కూడా సమయం దగ్గర పడుతుండటంతో కూడా ఇటు బీజేపీ శ్రేణులు కూడా తమ ప్రచారాన్ని అయితే ముమ్మరం చేస్తారు. ఇప్పటికే కూడా బీజేపీకి సంబంధించినటువంటి మాజీ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ఇప్పటికే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా తన సభల ద్వారా కూడా ఏదైతే బీజేపీలో పార్టీలో జోసి నింపినటువంటి పరిస్థితి ఉన్నది. ఖానాపూర్ కావచ్చు, అదే విధంగా కూడా ఆదిలాబాద్ మరికొన్ని ప్రాంతాలలో కూడా బండి సంజయ్ కాగజార్ లో కూడా పాల్గొని కూడా అక్కడ అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు ముఖ్యంగా కూడా ఏదైతే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ రోజు అస్సాం ముఖ్యమంత్రి ఈశ్వర్ శర్మ కూడా ఈ రోజు పర్యటన ఉన్నది. ఇక ఆయనతో పాటు మరికొంతమంది కూడా కేంద్ర మంత్రులు కూడా ఇవాళ అక్కడ జరిగేటువంటి బహిరంగ సభలో కూడా బీజేపీ పార్టీ అభ్యర్థి పాల్వాయి హరీష్ రావు తరఫున కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే కూడా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కాంగ్రెస్ కు సంబంధించి కూడా ప్రియాంక గాంధీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా గత కొన్ని రోజుల క్రితం కూడా అక్కడ భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఓవరాల్ గా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సమయం దగ్గర పడుతుంటారో ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ కూడా తన ఏదైతే ప్రధాన నాయకులు కూడా సభలు ఏర్పాటు చేసి కూడా ప్రచారాలు అంటే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే దానికి సంబంధించి కూడా రేపు కూడా ఏదైతే కాంగ్రెస్ సంబంధించి కూడా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా రేపు మందబారులో జరగబోయేటువంటి సభలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా డాక్టర్ వివేక్ వెంకటస్వామి తరఫున అదే విధంగా కూడా గడ్డం వినోద్ బెల్లాన్పల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా గడ్డం వినోద్ తరఫున కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఇప్పటికే కూడా కాంగ్రెస్ అయితే ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి పరిస్థితిగా బీజేపీకి సంబంధించి కూడా బీజేపీలో కూడా రేపు కాగజ్నగర్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే భారీ బహిరంగ సభలో కూడా ఏదైతే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రేపు అక్కడ బహిరంగ సభలో పాల్గొని కూడా ప్రసంగించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ముఖ్యంగా కూడా ఈ రోజుకు సంబంధించి కూడా ఏదైతే మంచిర్యాలలో నస్పూర్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రజా ఆశీర్వాద సభలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొని ప్రసంగించేటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కొంత వర్షం కారణంగా కూడా కొంత ఏదైతే కార్యక్రమం డిలే అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది, కానీ వర్షం తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి సభ కొనసాగుతుందని కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఇక సమయం దగ్గర పడుతుండటంతో కూడా ప్రధాన నాయకులు ఎవరైతే ప్రధాన నాయకులు అధినేతలు ఉన్నారో వాళ్ళందరి ద్వారా కూడా సభలు ఏర్పాటు చేసి కూడా ఇంకా కూడా పార్టీలో జోసి నింపి తమ గెలుపులకు కూడా పావులు కదుపుకున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. సుజాత. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.